హరి ఓం. మహాదేవుని అర్చించినటువంటి శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి వారధిపై ముందు నడుస్తున్నాడు. కోట్లాది మంది రామదండు ఆయన్ను అనుసరించి ముందుకు వెడుతున్నారు. సముద్రం మధ్య పాపిడిగా ఉన్న వారధిని చూసి దేవతలంతా సంతోషించి పుష్పవర్షం కురిపిస్తున్నారు. రామదండగా వచ్చిన వారిలో వానరులు, భల్లూకాలు, నరులు, అనేక ప్రాచీన విష్ణు తెగలకు చెందిన వనచరులు, ఆర్యావర్త నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారు, అనేక ఆటవిక జాతుల వారు అందరూ కూడా తమ తమ గుర్తింపు చెందినటువంటి ధ్వజాన్ని ముందు పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆనందంగా సమరోత్సాహంతో ముందుకు సాగుతూ లంకకు ఉత్తరంగా ఉన్నటువంటి సముద్ర తీరాన్ని చేరుకుని అక్కడ తమ సైన్యాన్ని గరుడ వ్యూహంలో అద్భుతంగా అక్కడ విడిది చేశారు. రాముడు వారందరికీ చెబుతూ, ఇప్పుడు మనం లంకలో ఉన్నాము, ప్రతి సైనికుడు కూడా శత్రు భూమిలో ఉన్నప్పుడు మెలకువతో ఉండి కూడా విశ్రాంతిని పొందుతూ ఉండాలి, నిద్రిస్తూ కూడా మెలకువతో ఉండాలి. అసురులు రాత్రిపూట దాడి చేసే ప్రమాదం ఉంటుంది అని చెప్పి తన సైన్యాన్ని గరుడ వ్యూహంలో ఏర్పాటు చేసి దానికి వక్షస్థల భాగంలో మహావీరులైనటువంటి అంగదుడిని, నీలుణ్ణి అక్కడ ఉంచారు. కుక్షి భాగంలో జాంబవంతుడు, సుషేనుడు మొదలైనటువంటి వారందరూ కూడా కుక్షి భాగంలో ఉన్నారు. పృచ్ఛ భాగంలో సుగ్రీవుడు రక్షణగా ఉన్నాడు. ఇక ముఖ భాగంలో రామలక్ష్మణులు ఉన్నారు. అందరూ కూడా చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ప్రధాన సేనా నాయకులందరూ కూడా సువేల పర్వతం దగ్గర విడిది చేశారు. దంబులా గుహలో రాముడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ రకంగా మొత్తం అందరినీ కూడా విశ్రాంతి తీసుకుంటూ రాముడు లంక వైపు చూశాడు. లంకా నగరం మహేంద్రుని యొక్క అమరావతిలా కనిపించింది. రకరకాల సువర్ణ పతాకాలతో ఎంతో సుందరంగా అద్భుతంగా కనిపించింది. ఆ లంకను చూడగానే రామునికి సీత గుర్తొచ్చింది. సీత గుర్తొచ్చేసరికి అశోకవనం వృక్షాల వైపు చూస్తూ ఉంటే రాముని చూపు సీతను తాకింది. వెంటనే సీతామాత రాముడు లంకలో ప్రవేశించాడని తెలుసుకుని భూమిని స్పర్శించింది. ఆమె భూమిని స్పర్శించిన ఆ స్పర్శ రాముని పాదాలను తాకింది. ఈ విధంగా అందరూ సమరోత్సాహంతో ఉంటూ మొత్తం ఆ భౌగోళికంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులను, యుద్ధం జరిగేటటువంటి ఆ రణభూమిలో ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటూ వారు యుద్ధానికి సన్నద్ధులై ఉండగా ఆ
పరిస్థితులన్నీ అవగాహన చేసుకుంటున్నారు. దశాననుడు ముఖ్యులైనటువంటి అమాత్యులతో కలిసి తన భవనానికి పైన ఉన్న 7 తాడి చెట్ల ఎత్తులో ఉన్నటువంటి విశ్రాంతి భవనం పైకి వెళ్ళాడు. అక్కడి నుండి చూస్తే మొత్తం లంకాద్వీపం అంతా కనిపిస్తూ ఉంటుంది. దశాననుడు అతని అమాత్యులు రాముని యొక్క సైన్యాన్ని అంతా వీక్షించారు. వాళ్ళు ప్రధాన సేనకులు ఉన్నటువంటి సువేల పర్వతాన్ని, రాముడు నివసిస్తున్నటువంటి దంబులా గుహని చూశారు. వారందరూ కూడా ఎవరు ఏంటో తెలుసుకోవడం ప్రారంభించాడు దశాననుడు. ఆ గూఢచారులు, వారిని దర్శించి వచ్చినటువంటి గూఢచారులు శుకుడు, శార్దూలుడు మొదలైనటువంటి వాళ్ళు, వాడు నీలుడు, ఈయన సుగ్రీవుడు, ఆయన రాముడు, ఇలా వరుసగా అందరినీ కూడాను చూపిస్తూ వాళ్ళని పరిచయం చేస్తున్నారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలని తమ రాజుకు గూఢచారులు వివరిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చూస్తూ అప్పుడు వాళ్ళ గరుడ వ్యూహంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గమనించి తను కూడా తన సైన్యాన్ని కట్టుదిట్టం చేయడానికి అమాత్యులతో సమావేశాలు చేసి ఏ ద్వారం దగ్గర ఏ నాయకుల్ని, సేనాధిపతుల్ని ఉంచాలో వాటన్నిటినీ కూడా వాళ్ళు సమాలోచనలు చేస్తూ ఉన్నారు. దశాననుడు తన అమాత్యులకు యుద్ధ వ్యూహాలను చర్చించి తన భవనంలో ఆసీనుడై ఉన్నాడు. ఆ సమయంలో దశాననుని యొక్క మాత కైకసి, తాతగారైనటువంటి మాల్యవంతులు ఇద్దరూ కూడా దశాననుని చూడడానికి వచ్చారు. మహాపతివ్రత అయినటువంటి మండోదరి వారిని ఆహ్వానించి కుశల ప్రశ్నలు అయిన తర్వాత దశాననుడితో మాల్యవంతుడు ఇలా అన్నాడు: దశానన, శ్రీరాముడు దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత ఎందరెందరో రాక్షసులను సంహరించాడు. అతను మహావీరుడు. అతనితో యుద్ధం మంచిది కాదు. సీతను అతనికి సమర్పించి సంధి చేసుకో అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ దశాననుడు ఏమన్నాడంటే, మాతామహ, బాల్యం నుంచి మీరు నన్ను గమనిస్తూనే ఉన్నారు. నా మొండి పట్టు, అనేక రకాలైనటువంటి అధికార దర్పం, అనేక దుష్పరిణామాలకు కారణం నేనే అయ్యాను. అయినా నేను ఎప్పుడూ మారలేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండడానికి అలవాటు పడిపోయాను. ఆ విషయం మీకు తెలుసు. కనుక నన్ను హెచ్చరించి ప్రయోజనం లేదు. ఇక యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఏ వీరుడు కూడా వెనుకంజ వేయడానికి వీల్లేదు. ఏ పరిణామాన్నైనా సరే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసేసి ఎప్పుడైతే దశాననుడు అన్నాడు, ఆ తర్వాత మాల్యవంతుడు, నాయన, నీవు కఠోరమైన తపస్సు చేసి దేవతలు, గంధర్వులు, యక్షులు మొదలైనటువంటి వారిని ద్వారా మరణం లేకుండా వరాన్ని పొందావు. ఎవరినైతే నువ్వు నిర్లక్ష్యపరిచావో ఆ నరులు, వానరులు, వనచరులు, భల్లూకాలు మొదలైనటువంటి వారందరూ కూడా తమ బలాన్ని పెంచుకుని నీకు యుద్ధానికి రమ్మని నీకు వాళ్ళు
పిలుస్తున్నారు. ఇప్పటికైనా నువ్వు కొంచెం ఒక్కసారి ఆలోచించిన ఆయన అని చెప్పేసి అన్నాడు. అయినా సరే ఈయన పట్టించుకోలేదు. ఆ తర్వాత కైకసి మాత కూడా, నాయన దశరథ, ఇప్పటికైనా నువ్వు సీతను వదిలి ఆమెను అప్పగించి నువ్వు రామునితో సంధి చేసుకోవడం మంచిది అని చెప్పడంతో, అమ్మ ఆ సమయం దాటిపోయింది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని, తండ్రి గారిని చాలా బాధ పెట్టాను. నా యొక్క ప్రవర్తన ద్వారా లంకకు చేటు జరుగుతుందని తండ్రి గారు అనేక సార్లు హెచ్చరించారు. అదే మాట నిజమయ్యేటట్టుగా ఉంది. అంతేకాక మహాపతివ్రత అయినటువంటి మండోదరి చెప్పిన మాటలు కూడా నేను వినలేదు. అనేక సార్లు ఆమె నాకు సరైనటువంటి మార్గంలో సూచనలు చేసింది. ఆమెను చాలా బాధించాను, అయినా కూడా నేను మారలేదు. నా బాల్యం నుంచి కూడా నా ప్రవర్తన మీకు తెలుసు. అందుచేత ఇక మీరు హెచ్చరించి కూడా దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇక సీతారాముల గురించి మీ అందరికన్నా నాకు చాలా బాగా తెలుసు. వాళ్ళు నన్ను సంహరించడం కోసమే వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులు వారిద్దరిని విష్ణువు అర్హతకు కావలసిన వేద విద్యనిచ్చి వాళ్ళిద్దరిని తయారు చేశారు. వాళ్ళిద్దరూ కూడా అద్భుతమైనటువంటి త్యాగాలు చేస్తూ వాళ్ళు వచ్చిందే ఇక్కడకు, అందుకు వచ్చారు, దండకారణ్యకు వచ్చిందే అందుకు వచ్చారు. ఈ విషయాలని నాకు తెలుసు. అయినప్పటికీ నేను దాన్ని పట్టించుకోలేదు. అన్ని యోగ్యతలు ఉన్న వారి ద్వారా నా మరణం జరగడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. సీతారాములు ఇన్ని త్యాగాలకు సిద్ధపడింది కూడా ఈ కార్యం కోసమే. అంతేకాక శ్రీరాముడు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐక్యశక్తిగా మార్చి వారిని రామదండుగా మార్చుకున్నాడు. అలాంటి మహావీరునితో ద్వంద్వ యుద్ధంలో నేను విజయాన్ని పొందిన స్వర్గస్థున్నైనా నాకు ఆనందమే కలుగుతుంది. మాత, మీకు అతి ప్రియమైనటువంటి మీ ధర్మాచి మీకు అనుగుణంగా లంకను పాలిస్తాడు అని భవిష్యత్తును కూడా దశాననుడు మాత కైకసికి వివరించి చెప్పాడు. హరి ఓం.